బౌల్లో ఫస్ట్ మనకు సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక లవంగాలు, యాలకులు, బగారాకు, కొంచెం దాల్చిన చెక్క, ఇంకా పువ్వు, ఇంకా కొంచెం బండ పువ్వు వేసుకోవాలి ఫస్ట్. ఇది నేను చెప్పేది మొత్తం 8 lbs మటన్, అంటే 8 lbs అంటే నియర్లీ ఒక 4 kgs అవుతుంది. ఫస్ట్ అవన్నీ గోలిన తర్వాత ఒక 8 to 9 మిర్చీస్ వేసుకోవాలి. మిర్చీస్ గోలిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే 8 lb మటన్ కదా. ఆనియన్స్ వేసాక ఆనియన్స్ మంచిగా మగ్గనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆనియన్స్ మగ్గనివ్వాలి, ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఆయిల్లోనే. ఇంకా రెండు మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని మంచిగా వేగనివ్వాలి. సో ఇప్పుడు క్యాప్ పెట్టేస్తే కొంచెం బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వస్తాయి. లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ కలర్కి వచ్చాక మనం ఇప్పుడు మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని మటన్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా, లైక్ పోపు అంతా మిక్స్ అవ్వాలి. నేనైతే ఆయిల్లోనే మసాలా అవన్నీ వేస్తాను, కొంచెం ముక్కకు పడుతుంది కదా అని. మసాలా వేసాక మంచిగా మిక్స్ చేసి కొంచెం మనం సరిపోయేంత కారం వేసుకోవాలి. ఉప్పు కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు వేస్తే తొందరగా ఉడకదు. సో ఉప్పు కొంచెం వేసుకొని ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసి క్యాప్ పెడితే ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. ఇంకా అప్పుడు మనం హాట్ వాటర్ పోసుకోవాలి. కూల్ వాటర్ పోస్తే ఎందుకో మటన్ తొందరగా ఉడకదు. సో హాట్ బాయిల్ చేసుకొని హాట్ వాటర్ పోసుకోవాలి. వాటర్ మనం ముక్క మునిగేంత వరకు పోసుకోవాలి, ఎందుకంటే మటన్ ఎక్కువసేపు ఉడికితేనే మంచిగా ఉడుకుతుంది కదా. సో వాటర్ ఎక్కువైనా ఏం కాదు. చికెన్లో ఎక్కువైతే లిక్విడ్ అవుతుంది, కానీ మటన్ అలా ఏం కాదు, మంచిగా ముక్క ఉడికిపోతుంది. వాటర్ పోసాక కూడా మనం మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకంటే ముందే వేస్తే మంచిగా ఉడకదు, సో అందుకే ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇంకా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, మంచిగా అంతా మిక్స్ అవ్వాలి కదా. ఫైనల్గా మనం అంతా ఉడికిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, ఇంకొంచెం కొరియాండర్ వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఆప్షనల్ అది, నిమ్మకాయ మిక్స్ చేసుకుంటే మిక్స్ చేసుకోవచ్చు. సో మేమైతే నిమ్మకాయ మిక్స్ చేసుకున్నాం ఆ రోజు, అది ఆప్షనల్. ఇప్పుడు ఫైనల్గా మన మటన్ కర్రీ అయ్యింది. సో మీరు కూడా మటన్ ఇలా ట్రై చేయండి ఒకసారి, మీకు నచ్చుతుంది పక్కాగా.